ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. మహాత్మాగాంధీ స్ఫూర్తితోనే స్వచ్చ భారత్ కార్యక్రమాన్ని రూపొందించామని బీజేపీ సీనియర్ నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ నెల 24 నుంచి జూన్ 6వ తేదీ వరకు 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లుగా పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్ సురేష్ కుమార్ తెలిపారు. అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవాన్ని రేపు విశాఖపట్నంలో నిర్వహించనున్నారు. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో నైరుతి బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం ఏర్పడే అవకాశముందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక వార్తల వివరాలు. మహాత్మాగాంధీ బోధనల నుండి తాను స్ఫూర్తి పొందానని భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. బీహార్లోని మోతీహరీలోని గాంధీ మైదాన్లో ఈ రోజు జరిగిన ఎన్నికల బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మించాలనే ఆలోచన బాపూజీ స్ఫూర్తితోనే వచ్చిందని అన్నారు. కాగా భారతదేశం 21వ శతాబ్దం కలలను నెరవేర్చేది భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. కేంద్రంలో ఏర్పడబోయే కొత్త ప్రభుత్వం ఆధ్వర్యంలోనే రాబోయే 5 ఏళ్లలో అభివృద్ది పనులు శరవేగంగా జరుగుతాయని హామీ ఇచ్చారు. పేద ప్రజలకు విద్యుత్, గ్యాస్ కనెక్షన్లు అందించేందుకు తీసుకున్న చర్యలను ఈ సందర్భంగా ప్రధాని వివరించారు. రాష్టంలో ఈ నెల 24 నుంచి జూన్ 6వ తేదీ వరకు 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లుగా పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్ సురేష్ కుమార్ తెలిపారు. 1,61,877 మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాయనున్నారని ఆయన వివరించారు. వీరిలో 96,938 మంది విద్యార్థులు, 64,939 మంది విద్యార్థినులు ఉన్నారని పేర్కొన్నారు. ఈ పరీక్షల నిర్వహణకు 685 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని వెల్లడించారు. ప్రతిరోజు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్షలు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. గిరిజనుల సాంస్కృతిక హస్తకళా నైపుణ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పేందుకు అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవాన్ని రేపు విశాఖపట్నంలో నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ ఈ కామర్స్ ప్లాట్ఫామ్ అమెజాన్ సహకారంతో నిర్వహించే ఈ కార్యక్రమంలో గిరిజనులు తయారు చేసే ఉత్పత్తులకు ఆర్థిక సాధికారత కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం కన్వెన్షన్ హాల్లో జరిగే అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవంలో విశాఖ జిల్లా అటవీశాఖ అధికారి అనంత్ శంకర్ అమెజాన్ ఇండియాతో అవగాహన ఒప్పందాలపై సంతకం చేయనున్నారు. విశాఖలోని శంభువానిపాలెంలో నివసించే గిరిజన వర్గాల వారసత్వ హస్త కళాకృతులకు అమెజాన్ యొక్క ఈ కామర్స్ ప్లాట్ఫామ్ నుంచి మార్కెట్ సదుపాయం కల్పించనున్నామని అనంత్ శంకర్ తెలిపారు. అలాగే విస్తారమైన పరిధిని, వనరులను గిరిజన హస్తకళలను ప్రదర్శించడం, విక్రయించడం ద్వారా తోడ్పాటును అందిస్తామని అన్నారు. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో నైరుతి బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం ఏర్పడే అవకాశముందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది ఈశాన్య దిశగా కదులుతూ ఈ నెల 24 ఉదయం నాటికి బంగాళాఖాతంలోని మధ్య భాగాలపై అల్పపీడనంగా మారే అవకాశముందని పేర్కొంది. ఆ వివరాలను అమరావతిలోని వాతావరణ కేంద్రం అధికారి తెలియజేస్తూ, రుతుపవనాలు ఇప్పుడు నాన్ కొరియన్ అనే ప్రాంతం గుండా కొనసాగుతున్నాయి. ఆగ్నేయ అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలు, మాల్దీవుల్లోని మరికొన్ని భాగాలు, కొమరిన్ ప్రాంతము మరియు దక్షిణ బంగాళాఖాతము మరియు అండమాన్ మరియు నికోబార్ దీవులు మరియు అండమాన్ సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలపై రాబో 2 రోజుల్లో నైరుతి రుతుపవనాలు మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ఉత్తర కోస్తా, ఆంధ్రప్రదేశ్ పొరుగు ప్రాంతాలపై కల ఉపరితల ఆవర్తనము కొనసాగుతున్నది. నైరుతి బంగాళాఖాతంలో సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఉంది. దీని ప్రభావంతో మే 22, 2024 నాటికి నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఇది ఈశాన్య దిశగా కదులుతూ 24 మే 2024 ఉదయం నాటికి బంగాళాఖాతంలోని మధ్య భాగాలపై అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. తర్వాత క్రమంగా బలపడే అవకాశం ఉంది. తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శన టికెట్ల జారీని ఈ రోజు నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రారంభించింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాష్టంలో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో మార్చిలో వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లను టీటీడీ రద్దు చేసింది. ఇటీవల ఎన్నికలు ముగియడంతో వీఐపీ బ్రేక్ దర్శన టికెట్ల జారీకి అనుమతించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని టీటీడీ అభ్యర్థించింది. ఈ అభ్యర్థనను సానుకూలంగా ఈసీ స్పందించింది. దీంతో ఈ రోజు నుంచి వీఐపీ బ్రేక్ దర్శన టికెట్ల సిఫారసు లేఖలను అధికారులు అనుమతిస్తున్నారు. రాష్టం నుండి ఈ ఏడాది హజ్ యాత్ర చేసే యాత్రికుల కోసం విజయవాడలో గన్నవరం విమానాశ్రయంలో 3 విమానాలను అందుబాటులో ఉంచినట్లుగా రాష్ట మైనారిటీ సంక్షేమ శాఖ పేర్కొంది. ఈ నెల 27, 28, 29 తేదీల్లో ఈ విమానాలు గన్నవరం నుంచి బయలుదేరి సౌదీ అరేబియాలోని జెడ్డా విమానాశ్రయంకి చేరుకుంటాయని అధికారులు తెలిపారు.
హజ్ యాత్రికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వివిధ శాఖల అధికారులను సమన్వయం చేసినట్లుగా వివరించారు. ఇదిలా ఉండగా హజ్ యాత్రికుల సౌకర్యార్థం 1800-4257-873 టోల్ ఫ్రీ నంబర్ను కేటాయించడం జరిగిందని అధికారులు వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. విశాఖపట్నం నుంచి ఈ రోజు రాత్రి 8 గంటలకు బయలుదేరాల్సిన విశాఖపట్నం నాందేడ్ ఎక్స్ప్రెస్ ఈ రోజు అర్ధరాత్రి 1:30కు బయలుదేరుతుందని రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలియజేశారు. ప్రయాణికులు ఈ మార్పును గుర్తించాలని కోరారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ తుహిన్ సిన్హా పాడేరు సబ్ డివిజన్ జి మాడుగుల సర్కిల్లోని పెదబైలు పోలీస్ స్టేషన్ను ఈ రోజు ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కౌంటింగ్ వరకు అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి సూచించారు. పెట్రోల్ బంకులు, దుకాణాల వద్ద బాటిళ్లతో పెట్రోల్ విక్రయాలు జరగకుండా చూడాలని కోరారు. అదేవిధంగా స్థానికంగా గంజాయి రవాణా అరికట్టేందుకు చర్యలు తీసుకోమని ఎస్పీ ఆదేశించారు. జిల్లాలోని ఇసుక రీచ్లలో నిబంధనలకు విరుద్దంగా తవ్వకాలు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటామని గుంటూరు జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. ఈ రోజు జిల్లా ఎస్పీ తుషార్ దూడీతో కలిసి తాడేపల్లి, కొల్లిపర మండలాల్లోని ఇసుక రీచ్లను ఆయన తనిఖీ చేశారు. అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ అక్రమ తవ్వకాలు నివారించేందుకు మైనింగ్, రెవెన్యూ, పోలీసు శాఖలతో కలిపి శాండ్ కమిటీలను ఏర్పాటు చేశామని కలెక్టర్ తెలిపారు. గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు అని అనంతపురం జిల్లా గ్రంథాలయం సంస్థ కార్యదర్శి రమ తెలిపారు. ఈ రోజు అనంతపురం జిల్లా గ్రంథాలయంలో నిర్వహిస్తున్న వేసవి విజ్ఞాన శిబిరానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ జిల్లాలోని అన్ని గ్రంథాలయాల్లో వేసవి విజ్ఞాన శిబిరాలను ఏర్పాటు చేశామని అన్నారు. విద్యార్థులకు పుస్తక పఠనం, పుస్తక సమీక్ష, చిత్రలేఖనం, గణితం నేర్పించడం, యోగా మొదలైనవి ఉచితంగా నేర్పిస్తున్నామని ఆమె తెలిపారు. సత్ప్రవర్తనతోనే ఖైదీలలో మార్పు రావాలని పార్వతీపురం మన్యం జిల్లా న్యాయమూర్తి బి సాయి కళ్యాణ్ చక్రవర్తి అన్నారు. ఈ రోజు స్థానికంగా ఉన్న సబ్ జైలును ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఖైదీల ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేశారు. మంచి భోజనం, వసతి వంటి వాటి మీద ఖైదీలను అడిగి తెలుసుకున్నారు. బెయిల్ కోసం ఖైదీలు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి విజయ కళ్యాణి పాల్గొన్నారు. విశాఖ జిల్లాలో 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను సజావుగా నిర్వహించాలని జిల్లా సంయుక్త కలెక్టర్ కె మయూర్ అశోక్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ నెల 24 నుంచి జరగనున్న 10వ తరగతి సప్లిమెంటరీ, ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలపై ఈ రోజు ఆయన అధికారులతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జూన్ 3వ తేదీ వరకు 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయని అన్నారు. ఈ పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 4,836 మంది విద్యార్థులు హాజరు కానున్నట్టు చెప్పారు. పరీక్షల నిర్వహణ కోసం 20 పరీక్షా కేంద్రాలను ఎంపిక చేశామని తెలిపారు. విశాఖలోని ప్రసిద్ద పుణ్యక్షేత్రం సింహాచలంలోని శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయంలో నృసింహ హోమాన్ని నిర్వహిస్తున్నట్లుగా ఆలయ అధికారులు తెలిపారు. స్వామివారి జన్మ నక్షత్రం అయిన స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని ఈ హోమాన్ని స్వామి సన్నిధిలో నిర్వహిస్తున్నట్లుగా అధికారులు వెల్లడించారు. ఎన్నికల ఫలితాల తర్వాత అభ్యర్థులు విజయోత్సవ ర్యాలీలు, బాణాసంచా కాల్చడంపై నిషేధం విధించినట్లుగా పల్నాడు జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ మల్లికా గార్గ్ తెలిపారు. జిల్లాలో అల్లర్ల నిందితుల కోసం అన్వేషణ కొనసాగిస్తున్నామని అన్నారు. అలాగే భారీ ఎత్తున బైండ్ ఓవర్ కేసులు నమోదు చేస్తున్నారని తెలిపారు. కౌంటింగ్ రోజున హిస్టరీ షీట్స్ ఉన్న వారందరినీ పోలీస్ స్టేషన్లకు పిలవాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. అలాగే ఎన్నికల నేరాలకు పాల్పడే వారిని దూరంగా ఉండే పోలీస్ స్టేషన్లకు తరలిస్తామని ఎస్పీ చెప్పారు. ఆర్టీసీలో హెవీ వెహికల్ డ్రైవింగ్ శిక్షణకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రజా రవాణా అధికారి సిహెచ్ అప్పలనారాయణ తెలిపారు. ఈ రోజు విజయనగరం ఆర్టీసీ డ్రైవింగ్ స్కూల్లో హెవీ వెహికల్ డ్రైవింగ్ ట్రైనింగ్ పూర్తి చేసుకున్న 16వ బ్యాచ్కు ఆయన సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 17వ బ్యాచ్లో చేరడానికి ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లుగా తెలిపారు. లైట్ వెహికల్ లైసెన్స్తో పాటు 1 సంవత్సరం అనుభవం కలిగి 21 సంవత్సరాలు నిండిన వారు ఈ వెహికల్ డ్రైవింగ్ ట్రైనింగ్కు అర్హులని స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహాత్మాగాంధీ స్ఫూర్తితోనే స్వచ్చ భారత్ కార్యక్రమాన్ని రూపొందించామని బీజేపీ సీనియర్ నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ నెల 24 నుంచి జూన్ 6వ తేదీ వరకు 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లుగా పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్ సురేష్ కుమార్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.